అందరికీ నమస్కారం అండి. ఇవాళ సెప్టెంబర్ 15వ తేదీ మనమందరం ఇంజనీర్స్ డేని జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినం. అందుకే మనందరం ఇంజనీర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 1861 సెప్టెంబర్ 15న కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబిల్లాపుర సమీపంలో మద్దనహల్లిలో శ్రీనివాస శాస్త్రి వెంకట లక్ష్మమ్మలకు జన్మించారు. వీరి పూర్వీకులు ప్రకాశం జిల్లా బెస్తవారపేట సమీపంలో మోక్షగుండం గ్రామానికి చెందినవారు. కర్ణాటక వెళ్ళి స్థిరపడ్డారు. విశ్వేశ్వరయ్యకు 12 ఏళ్లు ఉన్నప్పుడే తండ్రి మరణించారు. దీంతో చదివించేందుకు మామయ్య రామయ్య బెంగళూరు తీసుకెళ్లారు. విశ్వేశ్వరయ్య సొంతంగా ట్యూషన్లు చెప్పేవారు. ఇందుకు రోజు 9 కిలోమీటర్లు నడిచి వెళ్ళి వచ్చేవారు. బెంగళూరులో హైస్కూల్ విద్య, మద్రాస్ వర్సిటీ నుంచి 1881లో డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఉపకార వేతనంతో పూణే ఇంజనీరింగ్లో చదివారు. బొంబాయి ఏఈగా ఉద్యోగం వచ్చింది. తర్వాత ఇండియన్ ఇరిగేషన్ కమిషన్లో చేరారు. ప్రపంచంలోనే తొలిసారి మన జలాశయాలకు ఆటోమేటిక్గా వరద గేట్లు తెరిచే విధానాన్ని ఆవిష్కరించారు. ఇప్పటికీ మనం అదే విధానాన్ని కొనసాగిస్తున్నాం కూడా. వరద 6 అడుగులు వస్తే ఒక స్థాయికి, 8 అడుగులు వస్తే మరో స్థాయికి, 10 అడుగులు వస్తే ఇంకో స్థాయికి గేట్లు ఆటోమేటిక్గా ఎత్తే విధానాన్ని రూపొందించి మన ప్రపంచానికి మన భారతదేశ చట్టాను చాటారు. అలాగే ఈయన ఉద్యోగానికి 1908లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. అప్పటికే హైదరాబాద్లో వరదలు ముంచెత్తడంలో 1909లో ఆ నగరానికి మొదటిసారి వచ్చి ఆ ప్రాంతాన్ని, ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటిని నియంత్రించేందుకు మూసీ, ఈసీ నదులపై 2 భారీ జలాశయాలను నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ మేరకు 3.9 టీఎంసీల సామర్థ్యంతో ఉస్మాన్ సాగర్ నిర్మాణాన్ని 1912లో స్టార్ట్ చేసి 20లో పూర్తి చేశారు. 2.9 టీఎంసీలతో హిమాయత్ సాగర్ నిర్మాణాన్ని 1920లో ప్రారంభించి 27లో పూర్తి చేశారు. 1909 నుంచి 30 వరకు 6 విడతలుగా హైదరాబాద్కు వచ్చిన మోక్షగుండం వరద నివారణతో పాటు పటిష్ట మురుగునీటి వ్యవస్థను, ప్రణాళికను రూపొందించారు. 1930లో నాటి పాలకుల అభ్యర్థన మేరకు నగరంలో సమస్యలను అన్నిటిని పరిష్కరించారు. దుమ్ములేని రోడ్లని, ఉద్యానాలని అభివృద్ధి చేసి దేశంలో అత్యుత్తమ నగరాల్లో ఇప్పటికీ మనం హైదరాబాద్ ఒకటిగా చెప్పుకోగలుగుతున్నాం. 1909 నుంచి మైసూర్ దివాన్గా పనిచేశారు. మైసూర్లో కృష్ణరాజసాగర్ జలాశయాన్ని డిజైన్ చేసి నిర్మాణం చేయించారు. నాడు ఇది ఆసియాలోనే మొట్టమొదటి భారీ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. విశాఖపట్నం ఓడరేవు భారీ అలలతో తీరకోతకు గురయ్యేది. దీన్ని తగ్గించేందుకు ఆయన పాత ఓడలను తెప్పించి వాటిలో పెద్ద బండరాలను వేయించి నీటి ముంచారు. దీంతో అలల తీవ్రత తగ్గించి తిరుపతి ఘాట్ రోడ్డు డిజైన్ చేసి సృష్టించారు. ఆయన సేవలకు మన భారతదేశ ప్రభుత్వం 1955లో దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారత్ రత్నను ప్రకటించింది. బ్రిటిష్ ప్రభుత్వం అత్యుత్తమ పౌర పురస్కారాన్ని బ్రిటిష్ నైట్హుడ్ను అందించింది. ఈ పురస్కారంతో ఆయనకు సర్ అనే బిరుదు వచ్చి చేరింది. దేశానికి తరిగిపోని ఆస్తులు సృష్టించిన ఆయన ఇక సెలవంటూ మన నుండి 1962 ఏప్రిల్ 12వ తేదీన తుది శ్వాస విడిచారు. ఈయన జంట జలాశయాలకు భూగర్భ డిజైన్ రూపకర్త, మన భాగ్యనగరానికి నిరూపమాన సేవలు అందించారు. అందుకుగాను మన దేశ ప్రజలు ఈయనకి ఎంతో రుణపడి ఉంటాం. అందరికీ ధన్యవాదములు.